వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఇంకా 3 నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ వచ్చే ఏడాది విడుదల కాబోతున్న పాన్ ఇండియా సినిమాల కబుర్లు అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారి దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఒద్దెల కలయికతో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్వరామంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. బయట వాయిదా ప్రచారాలు ఎన్ని జరుగుతున్నా మార్చ్ 26 రావడం కన్ఫర్మ్ అని టీం పదే పదే స్పష్టం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ కి కట్టుబడతామని ఫ్యాన్స్ కి హామీ ఇస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ప్యారడైజ్ బృందం అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. ఎందుకంటే కొబ్బరి మట్ట, సింగం 1, 2, 3, హృదయ కాల్యం, కాలీఫ్లవర్ లాంటి స్కూప్ సినిమాల ద్వారా పాపులర్ అయిన సంపూని నాని స్నేహితుడుగా ఇంత వయోలెంట్ క్యారెక్టర్ లో చూపిస్తాడని ఎవరూ ఊహించలేదు. అందులోనూ ఇంటెన్స్ గా డిజైన్ చేయడం విశేషమే. కాస్టింగ్ విషయంలో శ్రీకాంత్ ఒద్దెలని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అంచనాలకు అందని చాలా క్రేజీ కాంబోలు సెట్ చేస్తున్నారు. ఎంతో సెలెక్టివ్ గా మారిపోయిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని ఏకంగా విలన్ పాత్రకు ఒప్పించారు. కీల్ తో నేషనల్ వైడ్ ఇమేజ్ తెచ్చుకున్న రాఘవ్ జయల్ ని ఆయన కొడుగ్గా సెట్ చేయడం మరో స్ట్రాటజీ. ఇప్పుడు ఈ జడల్ ఫ్రెండ్ పాత్ర కోసం సంపూని ఎంపిక చేయడం అంచనాలు పెంచేసింది. ఇప్పటిదాకా తెలుగు తెర మీద చూడనంత వైలెంట్ డ్రామా ప్యారడైజ్ లో ఉంటుందని టీం నుంచి లీక్స్ వస్తున్నాయి. ఆల్రెడీ వందలాది జూనియర్ ఆర్టిస్ట్ తో షూట్ చేసిన జైల్ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. ఇక విడుదల విషయానికి వస్తే పాన్ ఇండియా సినిమాలు చివరి నిమిషం దాకా డేట్ల గురించి దోబుచులాడటం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. పెద్ది కావచ్చు లేదా ప్యారడైజ్ అవ్వచ్చు, నిజంగా ఎవరు మాట మీద ఉంటారనేది ఇప్పటికి కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రమోషన్ల పరంగా చాలా పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయబోతున్న ప్యారడైజ్ కు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం కీలకం కానుంది. చేతిలో కేవలం 3.5 నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్, సెన్సార్స్ తో సహా అన్ని అయిపోవాలి. గాసిప్స్ కి చెక్ పెడుతూ వీలైనంత వేగంగా పరుగులు పెట్టిస్తే డెడ్ లైన్ అందుకోవడం కష్టం కాదు. అసలే మార్చ్ లో టాప్ కాంపిటీషన్ ఉంది. అడివిశేష్ డెకాయిట్, ఎస్ టాక్సిక్, రామ్ చరణ్ పెద్ది కేవలం 10 రోజుల గ్యాప్ లో థియేటర్స్ లో తలబడుతున్నాయి. వీటికి ప్యారడైజ్ తోడు కానుంది. ఇవన్నీ ఒకేతైతే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దురంధర్ పార్ట్ 2 కూడా అదే నెలలో వస్తుందని నిర్మాతలు అనౌన్స్మెంట్ ఇచ్చారు. కాకపోతే వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్యారడైజ్ కు ఇవన్నీ సవాల్ గా నిలవబోతున్నాయి. ఒక స్టార్ హీరో ఇప్పటిదాకా తెలుగులో చేయని క్యారెక్టరైజేషన్ ప్యారడైజ్ లో ఉంటుందని అంతర్గత సమాచారం. 2 జడలతో పాటు నాని లుక్ పరంగానే కాదు పాత్రలోనూ షాక్ ఇస్తారట. అదేంటనేది టీజర్ లో రివీల్ చేసే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ రిలీజ్ కోసం పలు హాలీవుడ్ కంపెనీస్ తో చర్చల్లో ఉన్న ప్యారడైజ్ నిర్మాతలు జాన్వర్ లో ఒక భారీ ఈవెంట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. సంక్రాంతి హడావుడి తగ్గిపోయాక అంతర్జాతీయ మీడియాని పిలిచి రాజమౌళి వారణాసి రేంజ్ లో ఒక వేడుక చేస్తారట. కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా కానుంది.